భక్తిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం, అలాగే మార్గశిర మాస శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఓ చిన్న కథ, ఎప్పటిలాగే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక ఊర్లో ఒక సాధువు, మంచి జ్ఞానం కలిగిన వాడు, సహృదయం కలిగిన సాధువులు అలాగే ఉంటారు. సహృదయం కలిగిన వాడు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు, ప్రజల పట్ల మంచి భావం కలిగిన వాడు. ఆయన అక్కడ ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన దర్శించుకుంటున్నారు. ఆయనకు ఒక మంచి పేరుంది. అందరూ ఏమనుకునేవారంటే ఆయన దగ్గరికి వెళితే ప్రశ్నకి సమాధానం లేదు అనేది ఉండదు, సమస్యకి పరిష్కారం లేదు అని చెప్పడు. ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేస్తాడు. ఎంత క్లిష్టమైన పరిస్థితికైనా ఆన్సర్ ఉంటుంది. సో ఆయనకి ఈ రకంగా చాలా పెద్ద పేరు, మంచి పేరు వచ్చింది. ఈ పేరు ఇలా పెరిగి పెరిగి ఆ చుట్టుపక్కలంతా పాకి రాజుగారి దగ్గరికి వెళ్తుంది. ఇంత జ్ఞానం, ఇంత నాలెడ్జ్ కలిగిన వాడు ఎలాంటి సమస్యను సింపుల్గా పరిష్కరిస్తాడు. కాబట్టి అందరూ వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు వెళితే పరిష్కారం. సరే, ఇది తెలిసి రాజుగారు అనుకున్నాడు, ఇలాంటి వాడు మంత్రిమండలిలో ఉంటే బాగుంటుంది కదా. ఇంతటి మేధావి, ఇప్పుడు మనం చేయలేని ఆలోచనలు, మనకి రాని ఆలోచనలు వాళ్ళకి వస్తే ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి పిలుచుకురమ్మని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించండి ఒకసారి అంటే, నేను రాను అంటాడు ఆయన. నాకు అవసరం లేదు, నాకు ఇక్కడే బాగుంది. సరే నేనే వెళ్తానని రాజుగారు వెళ్తాడు. రాజుగారు వెళ్ళి, ఏమిటి రానన్నారంట స్వామి, ఏమైంది అంటే, నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, నాకు ఈ వాతావరణం బాగుంది, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ చిన్న నా కుటీరం, ఇదంతా నాకు ఆయన ఇస్తోంది. సాయంత్రం నా ధ్యానం, నా తపస్సు, నా పూజ అర్చన, ఇవన్నీ నాకు బాగుంది. అప్పుడప్పుడు మధ్యలో ప్రజలతో కలవడం, ఇదంతా నాకు, ఇది ఇక్కడి నుంచి కదలడం నాకు ఇష్టం లేదు, ఈ జీవితాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు స్వామి. మీరు దీనికే ఇలా అనుకుంటున్నారు. మీకు రాజమర్యాదల గురించి తెలిసి ఉండదు. ఒక రాజాస్థానంలో రాజుగారి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది ఒక్కసారి మీకు వస్తే తెలుస్తుంది. అక్కడ ఇది లేదు, దీనికి లోటు ఉంది, ఇది కష్టం ఉంది అని ఏముండదు. అన్ని సపర్యలు అక్కడ ఉంటాయి, అన్ని మర్యాదలు మీకు అక్కడ జరుగుతాయి. ఈ లోపం ఉంది అని మీరు అనుకోక్కర్లేదు, దీనికోసం ఆలోచించక్కర్లేదు, దీనికోసం నెతుక్కునే అవసరం ఉండదు. అన్నీ అక్కడ ఉంటాయి స్వామి, మీకు అన్ని భోగాలు అక్కడ ఉంటాయి అంటే, నాయనా చెప్పారు కదా, నాకు ఆ భోగాలు అవసరం లేదు, నాకు ఇది చాలా సంతృప్తికరంగా ఉంది, ఇంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేయను, వచ్చినా నాకు అది మంచిది కాదు, కాబట్టి అర్థం చేసుకొని వెళ్ళిపోమంటాడు. మీకు అర్థం కావట్లేదు, సరే ఇవి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే లిమిటెడ్ పీపుల్కి మాత్రమే మీరు సహాయం చేస్తున్నారు. కొంతమందికి వచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు, మీ సలహా ద్వారా కానీ మీ ఆలోచనల ద్వారా కానీ సహాయం చేస్తున్నారు. అదే రాజాస్థానంలోకి వస్తే రాజ్యం మొత్తం మీ సేవలు ఉపయోగపడతాయి. అందరు ప్రజలకి మీ నాలెడ్జ్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. అప్పుడు కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అయ్యి, సరే అలాగే అయితే వస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషన్ అంటే, నాకు ఒక రూమ్ ఇవ్వు, అది వ్యక్తిగతమై ఉండాలి, అది నాకు మాత్రమే పరిమితమై ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ రూమ్ ఏమిటని ఎవరు అడగకూడదు. ఈ గది తలుపులు తెరవమని కానీ, నేను లేనప్పుడు తెరిచే ప్రయత్నం కానీ, తొంగి చూసే ప్రయత్నం కానీ ఎవరైనా చేస్తే వితౌట్ నోటీస్ మీ ఎవ్వరికి చెప్పకుండా నేను వచ్చేస్తాను. మళ్ళీ తర్వాత నన్ను ఎందుకు వచ్చావని ఎవరు అడగద్దు. సరే స్వామి, అలాగే వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండడం కూడా నా అభిప్రాయం కూడా అలాగే ఉంటుంది. ఎవరు మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడరు, మీ రూమ్లోకి ఎవరు రారు, నాది బాధ్యత అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయనకు ఒక రూమ్ అలైన్ చేస్తాడు. ఈయన చక్కగా ఒక అద్భుతమైన సలహాలతో, ఇంతకుముందు రాజు అసలు ఊహించని సలహాలతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగా రాజ్యాన్ని విస్తరింపజేయాలి, ప్రజలు కరువు కాటకాలు లేకుండా ఎలా జీవించాలి, అందరికీ పని ఎలా ఉండాలి, ఐశ్వర్యం అందరికీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అద్భుతమైన సలహాలతో రాజ్యం ఎవ్వరు ఊహించని స్థాయిలో ముందుకు వెళుతూ ఉంటే ఆ మంత్రిమండలిలో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, సలహాదారులు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు అనిపిస్తుంది, ఏమిటి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఈ మంత్రిమండలి మీటింగ్లో సలహాలు ఇచ్చే ముందు ఈ సాధువు వెళ్ళి ఆయనకు కేటాయించిన గదిలో ప్రతి మీటింగ్కి ముందెళ్ళి కూర్చుంటున్నాడు, ఒక గంటన్నర. ఆ తర్వాత వచ్చి చెప్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆ గదిలో ఏముంది, ఈయన ఏమైనా పక్క దేశపు గూఢాచార, రాజు నెత్తినెక్కించుకున్నాడు, ఎప్పుడో ముఖం పగిలిపోతుంది, వాడెప్పుడో రివర్స్ అవుతాడు అని చెప్పేసి గుసగుసలు అది తెరిచి చూసే ప్రయత్నం చేద్దాం, ఎవడో ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. రాజు చంపేసాడని తేడా వస్తే రాజుకి చెప్తారు, మహారాజా ఇది ఏదైనా జరిగి ఉండొచ్చు, ఏమిటా రూమ్లోకి వెళ్ళి 1-2 గంటలు కూర్చుంటున్నాడు, ఆ తర్వాత వచ్చి మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఇది ఎవరిదన్నా వెనక హస్తం ఉందేమో ఒకసారి చూడండి. రాజు అనుకుంటాడు, అది ఏముంటుందిలే,
ఆయనకి ఆసక్తి కలుగుద్ది. ఏమిటి ప్రతి మీటింగ్కి ముందు అక్కడ ఏం చేస్తాడు ఈయన, అక్కడ ఏముంటుంది, ఏం తీసుకుంటాడు అక్కడి నుంచి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ సలహాలు అద్భుతంగా ఉంటాయి. ఏం జరుగుతుంది ఆయన అడుగుతాడు. మహానుభావ, అందరి అభిప్రాయం ఇది, ఏదో జరిగిపోతుంది లోపల, లేనిపోని రాంగ్ మెసేజ్ వెళ్తోంది, కాబట్టి వాళ్ళందరూ నోళ్లు మూయించడం కోసం మీరు అసలు ఏం జరుగుతుందో చెప్పండి, అంతకంటే నాకేమీ క్యూరియాసిటీ లేదు అని రాజు స్వచ్ఛందంగా చెప్తాడు. చెప్తే నేను ఆ రోజే చెప్పాను నా వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే వెళ్ళిపోతానని, మళ్ళీ అది కాకుండా మీరు అడుగుతున్నారంటే లేదు ఇది ఈ కారణంతో. సరే మీకు ఇష్టం లేకపోతే మానేయండి. ఒకరోజు సభ జరుగుతుండగా అందులో స్వామి ఉండగా, సాధువు ఉండగా రాజు వెళ్ళి అందులో ఏముందని చూస్తాడు. ఓపెన్ చేసి ఏముందని చూస్తే ఏముంటుంది, ఖాళీ గది, ఒక చిన్న స్టూలు, దాని మీద ఆయన కాషాయం, చిరిగిపోయిన కాషాయపు ఒక వస్త్రం, ఒక జత, ఆయన పావుకోళ్ళు ఉంటాయి కదా, అరిగిపోయి ఇరిగిపోయినవి ఒక జత ఉన్నాయి, ఒక చిన్న కమండలం పాతది, ఇవి ఆయన మొత్తం సెట్. ఈలోపు చూస్తుండగా ఆయన వచ్చాడు. ఎందుకు చూసావు రాజా అని అడిగాడు. ఏముంది స్వామి ఇందులో చూడడానికి, ఏముంది, ఇవి పాత పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం గంటలు మీరు ఏం చేస్తారు, గంట 2 గంటలు ఇక్కడ ఏం చేస్తారంటే, రాజా ఒకటి గుర్తుపెట్టుకో, ఈ భోగాలతో కూర్చొని ఉంటే ఆలోచనలు వచ్చేవి ఇంకో రకంగా ఉంటాయి. కష్టంలో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలు, నా పాత జీవితం అది నా జీవితం నేను గుర్తుపెట్టుకొని, ఆ బట్టలు నేను వేసుకొని, ఆ పావుకోళ్ళు తొడుక్కొని, కమండలం చేతితో పట్టుకొని మూల కూర్చొని ఉంటే నా ఆలోచనలు నా కోసము, నాది అన్న ఆలోచన లేకుండా ఉంటుంది, అందరి కోసం ఆలోచన ఉంటుంది. ఎందుకంటే సర్వం త్యజించాను, నాకు సర్వమానవాళి యొక్క సుఖం కోరుకునేటువంటి ఆలోచనలు వస్తాయి, నా వ్యక్తిగత ఆలోచనలు వస్తే అది అందరికీ ప్రమాదం. సో ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఏ ఉద్దేశంతో అన్నీ త్యజించాను, ఆ త్యజించిన దాంట్లో నేను ఉండి ఆలోచిస్తే మానవాళికి అది ఉపయోగం ఉంటుంది, లేకపోతే స్వార్థం ఉంటుంది. కాబట్టి అదే నేను చేస్తున్న పని. స్వార్థం లేకుండా అందరికీ ఉపయోగపడాలంటే నా జీవితంలో నేను కూర్చొని ఆలోచించాలి, ఇదే నేను చేస్తున్న పని. సరే నేను వెళుతున్నాను, ఇది ఎప్పుడైతే చూస్తావో వెళ్ళిపోతానని చెప్పాను, వెళుతున్నాను, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు మనశ్శాంతి కావాలి అంటే మామూలుగా నువ్వు ఆలోచించు, ఎవరైనా తీసుకెళ్లేది ఏమీ ఉండదు, నువ్వు ఎంత సంపాదించినా కడకి పోవాల్సింది పైకే, నీ శరీరానికి ఏం తింటావో ఆఖరికి వెళ్ళేది అక్కడికే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నీకు ఎప్పటికీ ఈ మానసిక ఇది ఉండదు, ఒత్తిళ్ళు అనేవి ఉండవు అని చెప్తారు. చక్కగా రాజు కూడా మనం ఏం చేసినా పైకి పోవాల్సిందే, ఏం చేసినా ఇక్కడి వరకే, అది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలంటాడు. అలాగే చక్కగా అది అర్థం చేసుకొని కింద నుంచి ఆలోచించడం మొదలు పెడతాడు సామాన్యులకు ప్రతిసారి, అప్పుడు సామాన్యులకి దగ్గర అవుతాడనమాట. కాబట్టి రాజు కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఎవరైనా మనం ఏదైనా చేయాలంటే, అంటే అహంకారం పెరుగుతున్న కొద్దీ మానవత్వం నశిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎత్తుకి ఎదుగుతున్నప్పుడు, అంటే పర్వతం ఎక్కుతున్నప్పుడు మనం తల కిందకి పెట్టుకొని ఎక్కుతాం, ఎత్తులకి ఎక్కినప్పుడు మనం పతనం అవుతున్నప్పుడు, అంటే పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు రొమ్మి విరుచుకొని దిగుతాం, టకమని, అప్పుడు ఇలా వంగొని దిగము. సో అంటే నువ్వు పతనం అవుతున్నావు అంటే నీ గర్వం పెరిగింది, అదే నువ్వు పైకి ఎక్కుతున్నావు అంటే నీలో ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం ఉంది అని. ఇది ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. రైట్. సో ఇది స్టోరీ కాబట్టి సరే బాగుంది గురుగారు. జనరల్గా మన మానవాళికి అది అధీనంలో తెచ్చుకోవాలంటే, అంటే మనం కూడా ఆ యోగా మెడిటేషన్ చేస్తే కొంచెం సైలెంట్గా అలా ధ్యానంలో ఉంటే కొద్దో గొప్ప అలవర్చుకుంటామా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అన్నది గుర్తు రాకపోతే, ఇప్పుడున్నది ఇదే నేను, మొత్తం నేను, అన్నీ నేను అన్న భావం నీకు వచ్చిందంటే ఏమీ ఉండదు. మన సినిమా హీరో మహేష్ బాబు గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఈ పర్సనాలిటీ ఫిజిక్ ఎలా మెయింటైన్, నాకు బోర్ కొట్టింది, ఇది నిజం వరకు అని చెప్పేసి నేను అనుకుంటే నేను షెడ్కి వెళ్ళిపోతాను. ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది షెడ్కి వెళ్ళిపోయారు, ఇదంతా నిజం అనుకున్న వాళ్ళు చాలామంది షెడ్కి వెళ్ళిపోయారు. సో కాబట్టి మనం ఏమిటి, మన స్థాయి ఏమిటి, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని ఉంటే ఎప్పటికీ పతనం వైపు వెళ్ళాం. ఆ ధ్యానంలో ఇవన్నీ సాధిస్తామా, లేకపోతే ఎలా సాధిస్తామన్నది, ఏదైనా సాధించడం ముఖ్యం. మనం అనేది గుర్తుండాలి, లేకపోతే కష్టం. మన మూలాలు గుర్తు లేకపోతే కష్టం. బేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు అశోక్ కుమార్ మేడం. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అశోక్ గారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ స్వామి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/5 ఓకే 1985. 1985.
శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. అవును సార్. ఏమండి? అవును మేడం. అవును సార్. అవును సార్. ఎంతమంది పిల్లలండి మీకు? లేదు సార్, అన్మ్యారీడ్ ఇంకా. అన్మ్యారీడ్ ఇంకా. ఆలస్యం అయింది కదండి. ఇది చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య ముందు. ఇది వృషభ రాశి. ఏం చదువుకున్నారండి? హలో అశోక్ గారు, సార్ ఏం చదువుకున్నారు? ఇంటర్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు షాప్ సార్. షాప్ కిరాణా షాప్. రైట్. ఓ చిన్న రుద్రాక్షల కాంబినేషన్ 3 చెప్తాను. అవకాశం ఉంటే ఇది ధరించి చూడండి. అలాగే వివాహ బంధంలోకి అంటే గృహస్థాశ్రమంలోకి రావడానికి ప్రయత్నించండి. మీ వైపు నుంచి ప్రయత్నం, మీ ప్రయత్నానికి ఫలితం, పెద్దల ఆశీర్వచనము, ఈశ్వర అనుగ్రహం. ఒక కాంబినేషన్ చెప్తాను. 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి, షణ్ముఖి, ఏకాదశముఖి, ఏకముఖి. వివాహానికి ఆటంకాలు తొలగడానికి, దోషాలు నివారించడానికి, జీవితంలో స్థిరపడడానికి మీ ప్రయత్నం, మీకు ఆలోచన ఉంటే ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ 3 కుదరకపోతే ఏదైనా ఒకటి వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఎలాంటి నియమాలు లేవు. ఈ 3 కుదరకపోతే ఒక్కటన్నా వేయండి. ఒక సపోర్ట్ తీసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక చూసే ముందు ఈరోజు సోమవారం కాబట్టి మాకు అరుదైన రుద్రాక్ష గురుగారు. ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. దీని గురించి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఏకాదశముఖి నుంచి చతుర్దశముఖి, సర్వసిద్ధులు కలిగినది సిద్ధమాల. అయితే ఈ పదాన్ని అందరూ వాడేస్తూ ఉంటారు. ఇది నా రీసెర్చ్ టైంలో ఇది మొత్తం సమకూర్చి, సర్వసిద్ధులు ఉంటే ఒక హారం ఎలా ఉంటుంది అని తయారు చేసి, ఇది అప్పటికి ఇది నేను బయటికి పుస్తకంలో వదిలేటప్పటికి జనం దీన్ని నకిలీ చేయడం మొదలుపెట్టారు. ఇమీడియట్గా 2005లో అప్పట్లో ఢిల్లీ పంపించి దీన్ని కాపీరైట్ చేయించడం జరిగింది. కాపీరైట్ చేయించిన సందర్భంలో ఒక రుద్రాక్ష వివరాలు ఇవ్వకుండా మిగిలిన అన్ని ఇందులో పెట్టాను. ఎందుకంటే తెలిసి తెలియకుండా అడ్వైస్ చేస్తే దాని ఫలితాలు సమంగా రాకపోవచ్చు. సో మన శ్రమ వృధా కావచ్చు. అది పూర్తి ఫలితం ధరించే వాళ్ళకి కానీ, ఆ ఇంటి పూజా మందిరంలో ఉన్న వాళ్ళకి కానీ దక్కాలి అంటే యథాతథంగా ఇది ఉంటే బాగుంటుంది. ఏ రుద్రాక్ష వైబ్రేషన్ ఎంత ఉంటుంది, దేని ఫలితం ఎలా ఉంటుంది, దేని పక్కన ఏముండాలి, ఈ కాంబినేషన్ ఎందుకు ఇలా ఉండాలి, అది ఎంతో కాలం కృషి చేసి తయారు చేసింది. అది అలా చూసేసి అలా వాళ్ళు ఎవరికైనా అడ్వైస్ చేసేస్తే అది కరెక్ట్ కాదు. అందుకనే ఇది 2005లో కాపీరైట్ చేయించాను. అయినా ఇది ఎవరు వాడడానికి లేదు. అయినా కాపీరైట్ అయినా చక్కగా అందరూ ఎవరికాళ్ళు కాపీ కొట్టేస్తుంటారు. సో సర్వసిద్ధులు కలిగింది సిద్ధమాల. ఇది ఉంటే ఏకముఖి నుంచి చతుర్దశముఖి వరకు సర్వసిద్ధులు కలిగిన సిద్ధమాల అంటాం. సో ఇది ఆ గృహస్థు అంటే ఇంటికి పెద్ద ఇంటిలో ఉన్న, ఆ పూజా మందిరంలో ఉన్న ఆ కుటుంబం చూసుకునే పని లేదు. అంత అన్ని రకాలు ఉంటాయి. సో ఇది చూసినటువంటి వాళ్ళందరూ ధన్యులు. ఈ సోమవారం మంచి రుద్రాక్షమాల చూపించారు. మరో కాల్ చూద్దాము. హలో 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 అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు పద్మ అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? వివరాల గురించి అడగాలండి. చెప్పండి అమ్మా. 4వ తారీఖు 9వ నెల 2007 అండి. 2007 అమ్మా? అవునండి. అమ్మా, మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవునండి, తెలుసండి. ఎవరిదమ్మా ఇది? మనవరాలదండి. అసలు కంటే వడ్డీ ముద్దు. విధియ, శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది కన్యా రాశి. ఏం చదువుతోందమ్మా మనవరాలు? ఇంటర్ సెకండ్ ఇయర్. హస్తా నక్షత్రము. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ త్రయోదశముఖి కానీ. త్రయోదశి అంటే 13 ముఖాలు. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి అంటే సూర్యస్వరూపం. ఈ 2 అబ్బాయి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. మీకు ఏది వీలైతే అది జాతకానికి సరిపోతుంది. ఇది వచ్చిన తర్వాత మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి.
మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. ఎలాంటి అవకాశం తీసుకోకుండా ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. రైట్, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు, మాట్లాడండి మీ పేరమ్మా. నా పేరు సుమలత మేడం. సుమలత. ఓ, గట్టిగా మాట్లాడాలి. అమ్మా, ఓం నమ మాట్లాడండి. శివాయ్. ఓం నమ శివాయ. గురువు గారు ఏమిటమ్మా? నాది 30th కోర్స్ 1983 గురువు గారు. 30th 34. అవును సార్. 1980. 1983 మేడం. ఓకే. అమ్మా, శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును సార్. అవును సార్. మధ్యాహ్నం సార్. మధ్యాహ్నం 3:45కి. అవునది, అది చతుర్థి, కృష్ణపక్షము, సంకటహార చతుర్థి, అవును సార్. అవును. బహుళ చవితి. ఇది వృశ్చిక రాశి. అమ్మా, ఏం చేస్తున్నారమ్మా మీరు? ఏం చేస్తున్నారమ్మా? పిల్లలు ఎంతమంది? ఇంట్లోనే ఉన్నాను సార్. హౌస్ వైఫ్ సార్. పిల్లలు ఎంతమంది? ఇద్దరు బాబులే సార్. అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకునే ప్రయత్నం చేయమ్మా. నవముఖి, ఇది అమ్మవారి స్వరూపము, 9 ముఖాలు, ఒక మామూలు రుద్రాక్ష. బట్ ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. ఈ నవముఖి అంటే సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. బట్ ఇది వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారు. ఒక దైవికమైన సహకారం ఇంతే ఉంటుందని ఎవరు చెప్పడానికి లేదు. అది ఎంత ఉంటుందో వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకి ఎన్ని ఆస్తులున్నా ఏ ఆస్తి మనకు ఉపయోగపడుతుందో తెలియదు. ఒక పాజిటివ్ థింగ్ ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. ఒక్క చిన్న పొరపాటు అదపు పాతాళానికి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఒక సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుందో ధరించిన తర్వాత తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ 12వ తారీఖు ఓకే. గురువారం నాడు. సో అక్కడ ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు అవసరమైతే చూద్దాం. అవకాశం ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగకూడదు. సో ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలిసే వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. అలా అని మీరు 2-3 చూడమంటే మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. దూర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళకి కష్టమవుతుంది. ఎందుకంటే లిమిటెడ్ సమయం. నేను ఇంత సమయం నుంచి అంత సమయం వరకు ఉంటాను. అలా అని సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఉంటే జాతకాన్ని బాగా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకున్న అవకాశం ఏమిటి ఈ జాతకునికి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నాకు నేను న్యాయం చేస్తాను. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నా వరకు నేను చేయగలనని చెప్పి నా మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నా ఆలోచన నాకు ఖచ్చితంగా ఉంటాయి. తెలుస్తుంది. సో నా ఆలోచనలు నాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ ఇది అవ్వదు, డివేట్ అవ్వను నేను. సో ఆ సమయం నాకు ఇవ్వండి చాలు, మిగిలింది సంతృప్తికరంగా చేయగలనని నమ్మకం నాకైతే ఉంది. మీరు 2-3 డేట్ ఆఫ్ బర్త్లు అయితే ఇవ్వకండి. అలాగే మీరు ఎక్కడ ఉన్నా ఇక్కడి వరకు రావక్కర్లేదు, హైదరాబాద్ వరకు రావక్కర్లేదు, దూర ప్రాంతాల నుంచి. ఈ సంస్థ ప్రపంచం అంతా ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన నేను ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు గురువారం నాడు విజయవాడలో కూడా ఒక్క డేట్ ఆఫ్ బర్త్. ఓకే. గురుగారు, చాలామంది మేము అందంగా ఉన్నాము అని చెప్పి చాలామంది కూడా కొంచెం విరవీగిపోతూ ఉంటారు. మాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనే ఆలోచనతో ఉంటుంటారు. అంటే ముఖ్యంగా అందం గొప్పదా, అదృష్టం గొప్పదంటారు? ఇప్పుడు అందరికీ తెలిసింది, అందం ఎంతసేపు ఉంటుంది? ఏజ్ వస్తున్నా కొద్దిపోతుంది. అందం ఎంతసేపు ఉంటుంది? కాలగర్భంలో కలిసిపోతుంది, లేకపోతే మధ్యలో అవాంతరాలతో మాసిపోతుంది. ఇప్పుడు ఏదన్నా జరగవచ్చు, దెబ్బ తగలవచ్చు, పోవచ్చు, లేకపోతే ఇంకా ఆ అందం పోవచ్చు, దెబ్బ తగిలేదు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు, లేకపోతే వయసు, కాలం అన్నిటికీ సమాధానం. సో అవసరమే, అందం కూడా అవసరం లేదని చెప్పడానికి లేదు, కానీ అది అవసరమే. వీటన్నిటిని మించి దైవానుగ్రహం. దానికి అదృష్టం అని పేరు పెడతారో ఏం పేరు పెడతారో దాన్ని ఎలా అన్నా అనుకోవచ్చు.
మన దీనికి అది తోడైతే బాగుంటుంది, లేకపోతే దీనికంటే కూడా అది చాలా గొప్పగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటే ఇవన్నిటినీ మించి ఉంటుంది. ఒక ఊర్లో ఒక నర్తకి అత్యంత చాతుర్యం అంటే గొప్ప నాలెడ్జ్ నాట్యశాస్త్రంలో తనకు తెలియంది లేదు. ఒక అద్భుతమైన నర్తకి. అట్ ద సేమ్ టైం అసలు ఎవరు ఊహించని అందం, తల తిప్పుకోలేని అందం. తన అందం తను చూసి గర్వపడుతుంటుంది, ఏమి అందంగా. అలాగే తను చూడాలని తన నృత్యము రెండు, ఈ అందము అభినయం కలిస్తే ఎలా ఉంటుంది? అందము అభినయం ఎక్కడికో అమ్మాయి పేరు ప్రఖ్యాతలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. రాజుగారు సరే మరి ఇలాంటి జనరల్గా రాజుగారు వెళ్తే ఇందాక మన కథలో కూడా అదే పిలిపించాడు. ఈయన అలాగే పిలిపించి నాట్యం చేయమన్నాడు. నాట్యం చేస్తుంటే ఆ అభినయానికి ఆ అందానికి ముగ్ధుడైపోయిన రాజు ఓ ప్రతిపాదన చేశాడు. ఓ అమ్మాయి, నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, నన్ను చేసుకుంటావా? నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అంటే అమ్మాయి అభిప్రాయంతో ఏముంది తెలియజేశాడు అంతే. రాజుగారు కదా, చేసుకుంటామని అడిగే ప్రశ్న కూడా ఉండదు. అంతే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. సో అంటే పర్మిషన్ కాదు కదా కావాల్సిన, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. సరే అంటుంది, రాజుని చూస్తుంది. ఆయన చూసి ఏ హేమంత ఈడేం ముఖం, వీడు అందంగా లేడు, పాడులేడు, వీడిని ఏం చేసుకోవడానికి మనసులో అనుకొని ఒక జోక్ వేస్తుంది అనమాట రాజుగారితో. మహారాజా, భగవంతుడు అందం ఇచ్చినప్పుడు మీరు అక్కడ లేరా అని. మీరు ఆ ప్లేస్లో లేరా? భగవంతుడు అందం ఇస్తున్నప్పుడు, అందరికీ అందం ఇస్తున్నప్పుడు మీరు ఆ ప్లేస్లో లేరా అని అడిగింది. రాజుకు కష్టమైంది ఆ ప్రశ్న. ఎలా ఉంటుంది ముఖం మీద, అంటే నువ్వు అందవికారంతో ఉన్నావు, నీకు అందం భగవంతుడు ఇవ్వలేదు అని ఇండైరెక్ట్గా చెప్పింది. భగవంతుడు అందం అందరికీ ఇచ్చినప్పుడు మీరు అక్కడ లేరా? కష్టమైంది రాజుకి. రాజు తెలివైనాడు, ఎమ్మటే తేరుకొని అంటాడు, కరెక్టే, భగవంతుడు అందం ఇచ్చినప్పుడు నేను అక్కడ లేను, కానీ అదృష్టం ఇచ్చినప్పుడు నేను ఉన్నాను అక్కడ. చాలామంది లేరు, నేనున్నాను. అందుకనే నీలాంటి చాలామంది అందగత్తులు అదృష్టం కోసం నా చుట్టూ చేరి నా ప్రాబల్యం కోసం ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. నాకు భగవంతుడు ఇచ్చింది అదృష్టం. అంటే అదృష్టం ఎంత గొప్పదో తెలుసుకొని రాజు దగ్గర భార్యగా తను యాక్సెప్ట్ చేస్తుంది రాజుని. కరెక్ట్, అందం ఏముంది, 4 రోజుల్లో వెళ్ళిపోతుంది, ఈ అదృష్టం చచ్చేదాకా ఉంటుంది, ఇంకా చాలా మందికి అవకాశం ఇవ్వచ్చు. సో అందం కంటే అదృష్టం గొప్పది. నాలాంటి వాళ్ళు 1000 మంది కావాలంటే వస్తారు రాజుకి, నాదేముంది, ఐశ్వర్యం అందరికీ రావాలంటే రాదు కదా. సో భగవంతుని అనుగ్రహం గొప్పది, ఇది ఉంటే మంచిది. దేన్ని మనం తక్కువ చేయడానికి వీల్లేదు. అందము గొప్పదే, అదృష్టము గొప్పది. ఈ రెండు కలిసి ఉంటే ఇంకా గొప్పది. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో. ఓకే, ఇక గురుగారు రుద్రాజ్ జెమ్స్ అండ్ డైమండ్స్లో ఉంగరాల గురించి ఒకసారి. అదొకటి బాగా దేశవ్యాప్తంగా బాగా ఇదవుతున్నది ఏమిటంటే, ఎక్కడ చూసినా మరి రుద్రాక్షల్లో మనం మోసం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ఈ సుదీర్ఘ నా ప్రస్థానంలో ఇప్పుడు ఏదో వ్యాపారం చేసేసి ఎవరినో మోసం చేసి సంపాదించాల్సిన అవసరం నాకైతే లేదు. నన్ను చూస్తున్న వాళ్ళు ఎవరికి నాకు అలాంటి ఆలోచనలు రావు, నేను కన్సల్టేషన్ కూడా తీసుకోను. ఎందుకు వీటి గురించి చెప్పడం జరుగుతుందంటే, రోజుకొక మాయ, రోజుకొక మోసం. ఒక ఆయన, అంటే పేర్లు మనం ఎవరైతే తీసుకోక్కర్లేదు కానీ, ఒక ఆయన అంటాడు ఇదేదో అద్భుత రత్నం అని, 3 నెలల్లో నువ్వు 100 కోట్లు 300 కోట్లు 500 కోట్లు వస్తాయంటాడు. ఆ రత్నం ఖరీదేమో 1 కోటి రూపాయలు, 1.5 కోటి అని. ఏమిటి తీరా చూస్తే అవి మామూలువి. ఏమిటి మోసం, ఎక్కడ చూసినా అదే. ఇంకొక ఆయన అంటాడు వరల్డ్ ఫేమస్ జమాలజిస్ట్ అంటాడు. ఎవరిని ఉద్దేశించి తప్పుగా ఎవరి పేరు నేను తీసుకోవట్లేదు. అక్కడ జరుగుతున్న మోసాలు రోజు ఏదో ఒకటి నా దగ్గరికి వస్తుంది, మరీ దారుణంగా. సో ఇవన్నీ వరల్డ్ ఫేమస్ అవ్వక్కర్లేదు. ఒక వ్యక్తికి కావలసిన రత్నం కరెక్ట్గా సూచించగలిగి మోసం చేయకుండా అతనికి అంతే డబ్బు తీసుకొని మంచి రత్నాన్ని ఇస్తే, జాతి రత్నాన్ని ఇస్తే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇందులో బాగా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా అదే గమనించండి. మీరు ఏదైనా రత్నం పెట్టుకుంటే, ఇప్పుడు దాకా పెట్టుకుని వాటి గురించి మర్చిపోండి. పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ సంస్థకు వెళ్ళండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. భారతదేశంలో ఈ సంస్థ, ఈ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళితే, మీరు రింగ్ సైజ్ ఇస్తే సరిపడే రింగుని ఖచ్చితంగా వాళ్ళు అడ్వైస్ చేస్తారు. అక్కడ మీకు ఏ రింగ్ పెట్టుకోవాలో వాళ్ళు అడ్వైస్ చేస్తారు. దాని ధర మాత్రమే మీ దగ్గర తీసుకుంటారు. ఆ తయారు చేయడంలో కూడా సూరత్లో తయారవుతుంది, మంచి వర్క్తో మీ చేతికి వస్తుంది. ఎక్కడ ఏ దశలోని మీరు మోసపోరు. 2 రోజుల్లో మీ దగ్గరికి వస్తుంది. ఇది అడ్వైస్ చేయడానికి నేను పనికొస్తానని మీరు అనుకుంటే నేను కూడా అడ్వైస్ చేస్తాను. మీరు నన్ను అడిగితే ఏ రత్నం పెట్టుకోవాలి అంటే నేను అడ్వైస్ చేస్తాను. ఇక్కడ ఈ సంస్థలో ఖచ్చితమైన రత్నం మీ చేతికైతే వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు అందరితో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాల కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www